ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు. సో అంటే మనం మామూలుగా ఏదన్నా ఇంట్లో పప్పు చక్కెర ఉప్పు ఏమన్నా అయిపోతే ఇరుగు పొరుగు వాళ్ళని అడిగి మనం తీసుకోవడం అనేది సహజం. బట్ వైఫ్ స్వాపింగ్ అని బాగా వింటూ ఉంటారు. కొంతమందికి తెలియకపోవచ్చు అదేంటో. ఆల్మోస్ట్ తెలుసు, అమెరికా కల్చర్, యుఎస్ కల్చర్ అని అంటారు, కానీ అది వాళ్ళది చట్టం అది. బట్ మనము దాన్ని కల్చర్ గా తీసుకొని మనం ఫాలో అయ్యే వాళ్ళు ముంబై అటు ఎక్కువైపోయింది, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఉంది. అసలు ఈ వైఫ్ స్వాపింగ్ అంటే ఏంటి, దాని గురించి ఒక్కసారి మనం పృథ్వీరాజ్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఇందాక నేను అన్నట్లు ఏమన్నా అయిపోతే తీసుకోవడం బాగుంటది, ఇచ్చిపుచ్చుకోవడం బాగుంటుంది. డైరెక్ట్ గా వైఫ్లనే నీ వైఫ్ నాకు, నా వైఫ్ నీకు అంటే ఎందుకండి ఇది ఇలా జరుగుతుంది? దీనికంటూ ఏమి కఠినంగా శిక్షలు ఉండవా? ఒకవేళ భార్యకు నచ్చకపోవచ్చు, అప్పుడు పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు చేస్తారు ఇది? ప్రమోషన్ కోసమా, లేదు అంటే టైం పాస్ కోసమా, లేదు అంటే ఇష్టపూర్వకంగా జరుగుతుందా? స్వాప్ అంటే మార్చుకో. మీరు వైఫ్ స్వాపింగ్ అంటారు, వైఫ్ స్ట్రాపింగ్ కూడా ఉంది. స్ట్రాపింగ్ కూడా. ఎస్, అతను ఏదో ఇష్టపడుతున్నాడు, నిన్ను పూర్తిగా వాట్ వి కాల్ నగ్నంగా చూద్దాం అనుకుంటున్నాడు, ప్లీజ్ పర్మిట్ హిమ్ అని తెచ్చుకునేటువంటి వైఫ్లు కూడా ఉన్నారు. దిస్ ఈజ్ కాల్డ్ వైఫ్ స్వాపింగ్. మనం ఆ టాపిక్ వెళ్ళొద్దు, వైఫ్ స్వాపింగ్ గురించి మాట్లాడుకుందాం. వైఫ్ స్వాపింగ్ అంటే ఏంటమ్మా, ఒక పార్టీకి వెళ్తారు, ఒక పార్టీకి ఒక కల్ట్కి వెళ్తారు, ఒక కల్చర్కి వెళ్తారు. కల్చర్ వాళ్ళ కల్చర్ అంటారు, దాని కల్చర్ అనే పేరు ఏదో చెప్తారు దానికి, ఏదో వాట్ వి కాల్ క్లింకింగ్ గ్లాసెస్ కల్చర్, లేకపోతే ఇంకోటి ఏదో కల్చర్. జనరల్గా ఇటువంటి అన్నీ కూడా కొంచెం ఏదో మత్తు పదార్థాలు తీసుకున్నటువంటి వ్యసనంతో వచ్చేటువంటి ఒక రకమైనటువంటి బిచ్చలవిడతనం అని చెప్పచ్చు. అంటే నాకు తెలిసినటువంటి 2-3 విధానాలు చెప్తున్నాను. అందరూ కారులో వచ్చారు కదా, లేకపోతే బైక్ మీద వచ్చారు కదా, బౌల్లో పెట్టేసేసేయండి. మీ దాంట్లో ఉండేటువంటి కార్ కీ చైన్స్ అన్నీ కూడా దాంట్లో వేసేసేయండి, దాన్ని బౌలప్ చేసేద్దాం. ఎవరిది పికప్ చేసుకుంటే, ఎవరి కీ చైన్ పికప్ చేసుకుంటే, నేను పికప్ చేసుకుంటే కనుక నాకు, నేను పికప్ చేసుకుంది ఎక్స్ అనేటువంటి వాడి కీ చైన్ అయితే ఎక్స్ వైఫ్ నా పరం. లేకపోతే నేను కీ చేంజ్ చేసుకుని నా భార్య అనుకోండి, మళ్ళీ దాంట్లో వేసేస్తాను, నా భార్య నాకు వద్దు, నాకు ఎవరిది కీ చైన్ అయితే వాళ్ళు. లెట్ us డూ పార్టీ అంటే వాళ్ళు అక్కడ చేసేటువంటి వాట్ వి కాల్ డ్యాన్సెస్లో కానీ, తర్వాత నైట్ క్యాప్స్ రాత్రి పడుకుంటలో కానీ ఆవిడ అతనితో 12 గంటలు రాత్రి అంతా ఉండొచ్చు. అది దట్ ఈస్ కాల్డ్ వైఫ్ స్వాపింగ్. లేదా వైఫ్ని తీసుకొస్తాడు, వైఫ్ని తీసుకొచ్చిన తర్వాత ఎవరో ఒక అతను అడుగుతాడు, అడిగి మీ వైఫ్, యువర్ వైఫ్ ఈజ్ లుకింగ్ వెరీ స్మార్ట్ అండ్ వెరీ మచ్ అలైటెడ్, లెట్ మీ హ్యావ్ డ్యాన్స్ విత్ హర్ అని అడుగుతాడు. అమ్మాయిని ఆఫర్ చేయాలి, వైఫ్ని ఆఫర్ చేయాలి. ఆఫర్ చేస్తే అది తీసుకుని వెళ్ళి ఇతను డ్యాన్స్ చేసి, ఎస్ ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ లిటిల్ ప్రైవసీ టైం విత్ యువర్ వైఫ్, నేను మీ ఆవిడతోటి నేను కొంచెం ప్రైవసీగా ఉందాం అనుకుంటున్నాను అని అమెరికాలో అయితే చెప్తారు. అంటే నేను చెప్తుంది అమెరికన్ కల్చర్ అన్నారు కాబట్టి చెప్తాను, చాలా హోందాగా చెప్తారు. వాళ్ళ దృష్టిలో అది హోందా అనుకుందాం. సరే, యూ కెన్ క్యారీ ఆన్ అంటాడు. దీనివల్ల ఏంటంటే గ్రాటిఫికేషన్ అంటారు, అతనికి ఏదో లాభం ఉంది, ఒక కాంట్రాక్ట్ ఏదో వస్తుంది, లేదా ఒక ఉద్యోగస్తుడు అయితే ప్రమోషన్ ఏదో వస్తుంది, ఇంక్రిమెంట్స్ ఏదో వస్తాయి. దీనికోసం అని చెప్పి ఇది తెలిసి హస్బెండ్ తీసుకెళ్తాడు. ఈ వర్డ్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను రాధ గారు, తెలిసి హస్బెండ్ తీసుకెళ్తాడు. తెలియక వైఫ్ వస్తుంది, లేదా తెలిసి వైఫ్ వస్తుంది. తెలిసి వైఫ్ వచ్చిన వాళ్ళని మనం మాట్లాడుకుంటాం ఈ రోజు టాపిక్ లో. తెలియక వైఫ్ వస్తుంది, ఏం జరుగుతుందో తనకు తెలియదు. అక్కడ ఒక పార్టీ అంటాడు, ఒక పార్టీ ఉంటే సోషల్ ఉమెన్, అది చూడు, వాళ్ళు చూడు ఇట్లా ఉన్నారు, వాళ్ళందరూ చాలా కల్చర్డ్గా ఉన్నారు, నువ్వు కల్చర్డ్గా ఉండాలంటే ఇట్లా కాదు. అప్పటికే ఆ అమ్మాయికి ఏదో టైట్ డ్రెస్సెస్ తోటి తీసుకొస్తాడు, అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా, తెలియని అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. వస్తుంది, వచ్చిన తర్వాత డ్రింక్స్ ఇస్తారు, కొంచెం ఆల్కహాలిక్ దీంట్లో. ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. దాంతో అమ్మాయి ఇంటాక్సేషన్లోనూ, ఒక్కొక్కసారి ఇంటాక్సేషన్ లేకపోయినా సరే అతను ఇచ్చినటువంటి పంపించిన తర్వాత హస్బెండ్ యొక్క చూసేటువంటి దీన చూపులు ఏదైతే ఉన్నాయో, ప్రపంచంలో ఆడదానికి సమాధానం చెప్పాల్సిన రోజు అది. దీన చూపులతో చూసినటువంటి భర్త ఇంకా చూసేటప్పుడు, లేగదూడ తల్లి ఇంకా దాన్ని కట్టి లాక్కెళ్తున్నప్పుడు, నాకు ఇంకా నీ దగ్గర స్థానం లేదా అడిగేటువంటి చూపులు అవి. ఆ చూపులు కూడా అతను పట్టించుకోకుండా తీసుకెళ్ళు అని చెప్పేసి పంపిస్తూ ఉంటే, ఆ పంపించినటువంటి
ఆడపడుచుతోటి నా తోటి మహిళలతోటి వ్యవహరించాల్సిన వ్యవహారం కాకుండా అటు విచ్చలవిడిగా అతను ప్రవర్తిస్తాడు. దానికి ఆ రోజు ఆ రాత్రి ఆ అమ్మాయి బలి. ఈ కోణం నేను చెప్పేటప్పుడు రాజు గారు, ఐఎమ్ టెల్లింగ్ ఎంటైర్ థింగ్ ఇన్ ఏ హెరాస్మెంట్ అపాన్ ఏ ఉమెన్. ఆడవాళ్ళకి జరిగే హెరాస్మెంట్ కింద చెప్తాను. ఎస్, హెరాస్మెంట్ గురైతే కనుక దీన్ని రేప్ కిందే తీసుకోమని చెప్పింది. 376 కిందే తీసుకోమంది. ప్రొవోకేటర్ కింద హస్బెండ్ వస్తాడు, చేసిన వ్యక్తి రేప్ చేసినట్టు అవుతుంది. ఆ రేప్ చేసిన వాడికి పనిష్మెంట్స్ ఆర్ దేర్ అప్ టు 20 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. తక్కువేం కాదు. 20 years ఆర్ హ్యాంగింగ్ టిల్ డెత్. హస్బెండ్ కూడా పనిష్మెంట్ వస్తుంది, అతనికి కూడా ఈక్వలెంట్ పనిష్మెంట్ వస్తుంది. దాంట్లో చట్టం రాసేటప్పుడు చాలా క్లియర్గా రాశారమ్మా. అండ్ ఆల్సో మోడెస్టీ ఆఫ్ ఉమెన్, ఆ అమ్మాయిని సభ్యంగా ప్రవర్తించాడు కాబట్టి మోడెస్టీ ఆఫ్ ఉమెన్ వస్తుంది, రేప్ కింద వస్తుంది. ఈ శిక్షలన్నీ కూడా అతనికి వస్తాయి. తీసుకెళ్ళిన వాడు, అనుభవించిన వాడు, భర్తకి కూడా ఈక్వల్గా వస్తాయి. దీనిలో మనం చెప్పేటప్పుడు స్వాపింగ్ చేసేటప్పుడు ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా ఈక్వల్ దీంట్లో పార్టిసిపేషన్ వస్తుంది. అంటే ముగ్గురు తప్పించుకోవట్లేదమ్మా దీంట్లో. ఆర్గనైజ్ చేసిన వాడికి వస్తుంది, అండ్ అక్కడ హస్బెండ్కి వస్తుంది, అనుభవించిన వాడికి వస్తుంది, మిగతా చూసే వాళ్ళకి కూడా ఇది వస్తుంది, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ఇది వస్తుంది. అందరికీ శిక్ష అర్హులే దీంట్లో. మన సుమన్ టీవీ ద్వారా ఎటువంటి అనాగరికమైనటువంటిది ఏదైనా జరుగుతూ ఉంటే అపీల్ దెమ్, ప్లీజ్ ఫైల్ ఏ కేసెస్ అగైన్స్ట్ దెమ్. ఆడవాళ్ళు ప్లీజ్ దయచేసి, మీరు ఎంతో పవిత్రమైనటువంటి భారతదేశంలో పుట్టారు. సీత సావిత్రి లాంటి మహాపతివ్రతలు చూసినటువంటి భారతదేశం ఇది. ఇక్కడ మీరు ఇటువంటి ఒక ఆచారం అని చెప్పేసో కల్చర్ అని చెప్పేసో తీసుకొస్తున్నటువంటి ఇటువంటి చర్యలకి మీరు ఖచ్చితంగా మీరు వ్యతిరేకులైతే మాత్రం అప్రోచ్ ద పోలీస్ స్టేషన్, అప్రోచ్ అన్ అడ్వకేట్, దే విల్ డెఫినెట్లీ డూ జస్టిస్ ఫర్ యు. కానీ రారు కదండి, ముందుకు రారు కదా. రారు అంటే అది మనకు తెలిసింది. యూ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్. కంప్లైంట్ అయితే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుంటారు, అండ్ పోలీస్ విల్ టేక్ దేర్ కోర్స్ ఆఫ్ లా. బికాస్ చట్ట వ్యతిరేకమైనటువంటి ఇప్పుడు చిన్న పిల్లోడో లేకపోతే ఒక చోట మనం దాని వాటి రేవ్ పార్టీ జరుగుతుందమ్మా. రేవ్ పార్టీలో ఎవరు కంప్లైంట్ ఇస్తున్నారమ్మా? ఎవరెవరుగా పోలీసు వాళ్ళే వచ్చి కదా ఇన్వెస్టిగేషన్ చేసేది. అప్పుడు వాళ్ళు విచారిస్తారు. విచారించినప్పుడు ఆ బాధ ఆవిడ చెప్తుంది, అప్పుడైనా సరే దే కెన్ బి టేకెన్. రారు అనేసరికి ఇఫ్ దీపం కొవ్వొత్తులాగా కరిగిపోతున్న ఆడవాళ్ళ గురించి సింపతి తప్ప మనం ఏం చేయలేము. బట్ ఇది ఒక రకంగా అమెరికాలో జరుగుతుంది, ఇండియాలో జరుగుతుంది, లేకపోతే యూరోపియన్ కంట్రీస్లో జరుగుతుంది, ఇండియా కంట్రీలో జరుగుతుంది కాదమ్మా. యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ ఇండియా ఇంకా చూస్తున్నాయి. ఇండియాలో సీత అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉందట, ఇండియాలో సావిత్రి అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉందట. సీత వనవాసంలో ఉండగా ఎత్తుకెళ్ళిపోతే రాముడు పోరాడి తీసుకొచ్చాడట భార్య కోసం. సావిత్రి అనే ఆవిడ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి లాక్కొచ్చాడట భర్తని. ఇది చూస్తుందమ్మా ప్రపంచ దేశాలు. కల్చర్ అంటున్నారు కదా మీరు, కల్చర్ దేశాలని భారతదేశం ఇంకా చూస్తున్నాయి. భారతదేశ మహిళల గురించి చూస్తున్నాయి. మహిళలకు వాళ్ళకి ఇచ్చేటువంటి నిజంగా వాళ్ళకి వెన్ వి సే దట్ శీలం అనే వర్డ్ ఇంగ్లీష్లో పదం లేదమ్మా, మనం రెగ్యులర్గా వాడతాం. మహాపతివ్రత, శీలం. మహాపతివ్రతకి శీలానికి సంబంధించినటువంటి ఎటువంటి డెఫినేషన్, క్లియర్ డెఫినేషన్ ఇంగ్లీష్లో ఉండదు. ఎందుకంటే ఇది మన భారతదేశానికి హక్కు, మహిళకు ఉండేటువంటి హక్కు. మహిళల గురించి చెప్పేటప్పుడు మన భారతదేశంలో పంచమహాపతివ్రతలు ఉన్నారు, వాళ్ళు ఇట్లా ఉంటారు. లేకపోతే ఆల్మోస్ట్ ఆల్ 95%, ఇఫ్ నాట్ 99% ఆడవాళ్ళు శీలానికి ఇచ్చే ప్రాముఖ్యత, ఆ పాతివ్రత్యానికి ఇచ్చే ప్రాముఖ్యత ఇప్పటికీ ఎక్కడ చెదిరిపోలే. ఎక్కడో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ ఇట్లాంటి 1-2 జరుగుతున్నాయి కదా అని ఆడవాళ్ళందరినీ ఆపాదించక్కర్లేదు. ఆడవాళ్ళు ఇప్పటికీ భారతదేశంలో చాలా సాంప్రదాయకంగానే ఉంటున్నారు. నిజంగా చాలా చక్కగా చెప్పారండి. నెక్స్ట్ వీడియోలో మనం మీరు ఏమన్నారు, స్వైపింగ్ కాకుండా స్ట్రిప్పింగ్. సో స్ట్రిప్పింగ్ గురించి కూడా నెక్స్ట్ వీడియో ఉంటుంది, ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.